హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు స్టోరీ చాలా బాగుంటుందండి. స్టోరీలోకి వెళ్దాం. పారిజాతం బంటుని సీక్రెట్గా కలుస్తుంది. దీప ఇంట్లో ఉంటే నిన్ను నేను గెంటేసినట్టే, ఏదో ఒకరోజు నన్ను గెంటేస్తావని పారిజాతం అంటుంది. ఇదంతా జరగకూడదు అంటే దీప ఇంట్లో ఉండకూడదని బంటు అంటాడు. దీప మొగుడి వివరాలు మనకు సగమే తెలిసాయి. పూర్తి వివరాల కోసం దీప సొంతూరు ముత్యాలమ్మగూడెం వెళ్ళు. దీప పుట్టు పూర్వత్వరాలు తెలుసుకొని రమ్మని చెప్తుంది. దాని కథ ఏంటో తెలిస్తే దాని బలహీనత తెలుస్తుంది. దాని మీద దెబ్బ కొడితే ఇల్లు వదిలి పారిపోతుందని పారిజాతం చెప్తుంది. దీప ఒక్కసారిగా సుమిత్ర వాళ్ళ ఇంట్లో పడిపోతుంది. ఏమైందని సుమిత్ర వాళ్ళు కంగారుగా అడుగుతారు. అప్పుడే నరసింహ వస్తాడు. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావని సుమిత్ర అడుగుతుంది. నేను ఇక్కడికి వచ్చింది మీతో గొడవ పడడానికి కాదు, వాడి సంగతి తేల్చుకొని వెళ్ళడానికని అంటాడు. రారా బయటకు అని అరుస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ నరసింహ చేసే గొడవ చూస్తూ ఉంటారు. బయటకు వెళ్ళమని దీప కోపంగా చెప్తుంది. వాడు ఇలా పిలిస్తే రాడు, ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసని దీప జుట్టు పట్టుకుంటాడు. అప్పుడే కార్తీక్ వచ్చి నరసింహ మెడ పట్టుకుంటాడు. కార్తీక్ నరసింహని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. కార్తీక్ వాడిని కొట్టబోతూ ఉంటే దీప ఆపుతుంది. దీప కార్తీక్కి అక్రమ సంబంధం అంటగడుతూ నరసింహ వాగుతాడు. అందరూ షాక్ అయిపోతారు. ఏ సంబంధం లేకుండా నా భార్యని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావా అని అడుగుతాడు. ఏ సంబంధం లేకుండా నువ్వు నన్ను గుడిలో కొట్టావా? ఏ సంబంధం లేకుండానే నా పెళ్ళాన్ని కూతుర్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళావా? ఏ సంబంధం లేకుండానే నా కూతురు నీకు పుట్టినరోజు ఎత్తుకొని ముద్దాడుతూ అనేసరికి కార్తీక్ లాగిపెట్టి ఒకటి పీకుతాడు. రోడ్డు పక్కన చెట్ల కింద మీరు మాట్లాడుకోవడం నిన్ను చూడలేదనుకున్నావా? నేనే కాదు, మా అమ్మ కూడా చూసింది. నిన్ను మొగుడు వదిలేస్తే ఏంటి, నిన్ను చూసుకోవడానికి నేనున్నానని వీడు అన్నాడా అని నరసింహ నిలదీస్తాడు. కార్తీక్ కోపంగా నరసింహ కాలర్ పట్టుకొని ఉంటాడు. నువ్వు ఇక్కడ నుంచి పోయే వరకు నేను ఇలాగే అరిచి పెంట పెంట చేస్తానని అనేసరికి సుమిత్ర లాగిపెట్టి మరొకటి పీకుతుంది. దీపని పో అంటే ఎక్కడికి పోతుందని అడుగుతుంది. వాడి ఇంటికే పోతుందని పారిజాతం అంటుంది. వీడు దీపని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడని సుమిత్ర బయట పెడుతుంది. భర్త కోసం వెతుకుతూ వస్తే కానీ వీడి సంగతి తెలియలేదు. వీడి మోసం చేశాడని తెలిసి కాపురం వద్దనుకొని దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంది దీప. ఆ తర్వాత నా ప్రాణాలు కాపాడి మన ఇంటికి చేరుకుంది. వీడు దీపని ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఈ పెద్దావిడకు మన సినిమా చూపించావా? ఇక నేరుగా మాట్లాడుతాను. నా పెళ్ళం మీ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఉన్న పలంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కూతుర్ని తీసుకొని ఊరు వెళ్ళిపో, లేదంటే నేను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి 2 తగిలించి పంపిస్తానని అనేసరికి సుమిత్ర మళ్ళీ ఒకటి పీకుతుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఊరు వెళ్ళకపోతే చంపేస్తావా దాన్ని అంటుంది. దీప నా కూతురు, తన కోసం నేనున్నాను. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అరెస్టు చేయించమని శివనారాయణ దశరథతో అంటాడు. నరసింహ మాత్రం దీప కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడతారు. నరసింహ కార్తీక్ చొక్కాలు పట్టుకొని తలపడతారు. నా గురించి ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదని దీప అంటుంది. నువ్వు ఊరు వెళ్ళిపోవాలి, అదే పరిష్కారం అంటారు. అక్కడ ఎవరు ఉన్నారని వెళ్ళాలని అంటుంది. ఇక్కడ ఎవరు ఉన్నారని నరసింహ అడుగుతారు. ఏంటి మాకు ఈ దరిద్రం? మీ మాటలు వింటుంటే కంపరంగా ఉందని పారిజాతం కోపంగా అరుస్తుంది. నీ మొగుడిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. దీప ఎక్కడికి వెళ్ళదు. తనకు మాత్రం మనం తప్ప ఎవరు లేరు. దీప నీతో రాదు, వెళ్ళు సుమిత్ర అంటుంది. పోలీసులకు ఫోన్ చేసి చీటింగ్ కేసు పెడితే దీని బుద్ధిగా రాదని దశరథ కూడా అంటాడు. దీప వద్దని అంటుంది. సుమిత్ర కుటుంబం మొత్తం దీపకు అండగా మాట్లాడుతుంది. వాడు నీ వెనుక ఉన్నాడనే ధైర్యంతోనే కదా ఇలా మాట్లాడుతున్నావు. ఊరు వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. నిన్నైతే వదిలిపెట్టను అని దీపకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దీప ఏడుస్తూ కూర్చుంటుంది. కాంచన, శ్రీధర్ సరదాగా ఉంటారు. మనం కొడుకుతో పాటు కూతుర్ని కూడా కని ఉంటే బాగుండేదని కాంచన అనగానే శ్రీధర్ కోపంగా మొహం పెడతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.